ఒక గురువు వచ్చి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో పాదం పెట్టాడంటే ఏదో ఆశించి ఆయన ఏదో పొందేయారని కాదండి. ఒక గురువు నీ కంటికి కనబడ్డాడో నీ జీవితంలో పాపం పటాపంచులు అయిపోయింది. రత్నాకరుడు దారి దోపిడి దొంగ, వచ్చిన వాళ్ళందరినీ దోచుకునేవాడు. వాడు అదృష్టం పండింది. ఏ పుణ్యం అడ్డం వచ్చిందో సప్తఋషులు ఎదురొచ్చేసారండి. సప్తఋషులు ఎదురొస్తే వాళ్ళని చూశాడు, దండం పెట్టాడు, అంతే. ఎవరి కోసం ఈ పని చేస్తున్నావు? నా భార్య బిడ్డల కోసం చేస్తున్నాను. ఇంత పాపం వస్తుంది కదా, రేపన్న రోజు అనుభవించాల్సి వచ్చినటువంటి అఘాయిత్యం వస్తే నీ ఒంటికి మరణదోషం వచ్చేసి ఎంత ఇబ్బంది పడిపోతే ఎవడైనా తీస్తాడంటే, నేను తెచ్చిన ఐశ్వర్యం అనుభవించినప్పుడు నాకు వచ్చిన పాపం వాళ్ళు ఎందుకు అనుభవించరు? ఏది అడిగి చూడు అన్నారండి అత్రి మహర్షి. వెంటనే ఇంటికి వెళ్ళాడు, భార్యని అడిగాడు, ఏమే మిమ్మల్ని పెంచడానికి మిమ్మల్ని పోషించడానికి ఇంత పాప కార్యక్రమాలు చేసేస్తున్నాను, దీనివల్ల పాపం వస్తుంది, దీని వాటా నువ్వు తీసుకోవా అన్నాడు. నాకేం సంబంధం? నువ్వు చేసిన పుణ్యంలో నాకు భాగం, నువ్వు చేసిన పాపంలో నాకు వాటా లేదే లేదని చెప్పేసిందండి. ఏమండి మీరు అనొచ్చు, ఏమండి ఇదేంటండి ఇది మీకు బాగా అర్థం కాలేదని, అర్థమైనట్టు చెప్పండి. ఇప్పుడు మనం చేసామండి బోల్డ్ అంత పాపం, బోల్డ్ అంత ఐశ్వర్యం తెచ్చేసాం పాపం ద్వారా. ఇప్పుడు పెద్ద మేడ కట్టావు, ఇల్లు కట్టావు, ఏసీ పెట్టావు, మంచి ఫ్యాన్లు పెట్టావు, కారు కొన్నావు, మంచి మంచి నగలు కొన్నావు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు? భార్య అనుభవిస్తుందండి, బిడ్డలు అనుభవిస్తారు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం వల్ల భయంకరమైనటువంటి రోగం వచ్చి పడిపోయిందండి. ఇప్పుడు ఈ కష్టాన్ని వాళ్ళు తీసుకుంటారా? అయ్యో రామరామ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అవసరమైతే కొంత తిప్పుతారు. కొడుకైతే ఏమై బాగా వయసు అయిపోయింది, ఇంకా ఏం అనుభవిస్తాడు, మనవను చూశాడు, మనవను చూసేశాడు, చాలే అని చెప్పి వాడు కూడా వదిలేస్తాడండి. ఏమంటే గజేంద్ర మోక్షణ ఘట్టంలాగా. అంటే చేసిన పాపం వల్ల వచ్చిన ఐశ్వర్యం అనుభవంలోకి వస్తుంది, చేసిన పాపం వల్ల వచ్చినటువంటి దుఃఖం మాత్రం నువ్వే అనుభవించాలని. ఇది రత్నాకరుడికి చెప్పారు. నువ్వు చేసిన పుణ్యం నాకు వాటా, నువ్వు చేసిన పాపం నాకు వాటా లేదని చెప్పేసిందని. ఎప్పుడైతే పరుగున వచ్చేసాడు, ఏమయ్యా ఇంత పాపం చేసేసాని ఏం చేయమంటావు? నీకు పాప నివృత్తికి మార్గం ఏంటంటే అని చెప్పి ఆ గురువు ఏం రామనామాన్ని ఇచ్చాడండి. రామనామాన్ని ఎప్పుడైతే ఈయన అందిపుచ్చుకున్నాడో, నాయన దీన్ని పఠించి నీ పాపాన్ని నివృత్తి చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు ఈ రామనామాన్ని పఠించడం మొదలుపెట్టాడండి. ఎలా పఠించాడు? 27 లక్షల సార్లు పఠించాడండి రత్నాకరుడు. పఠిస్తే రామ 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 అంటున్నాడు. శరీరం మీద పుట్టలు కట్టేసాయి, అలా పెరిగిపోయాయి, చీమలు పెట్టేసాయి, పురుగులు వచ్చేసాయి, తినేస్తున్నాయి, అయినా రామనామాన్ని వదలడం లేదండి. ఇప్పుడు ఏమండి శివాలయానికి వచ్చి పూజ చేసి, గురువుగారు బోల్డంత ఇబ్బంది ఉందండి, తొందరగా అష్టోత్తరం పూర్తిగా చదవకండి, తొందరగా 4 నామాలు చెప్పి అష్టోత్తరం సమర్పయామనేయండి, నేను తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోవడం చేసే పూజ ఆయన చేయలేదండి. ఏమండి వ్రతం అంటే అసలు అన్నింటినీ విడిచిపెట్టి నువ్వు భగవంతుడి దగ్గరకు వస్తే కదా, నువ్వు అక్కడ కూడా నీ పనులన్నీ వ్యాపకాలు గుర్తొచ్చేస్తే, అక్కడ కూడా బోల్డన్ని గుర్తొచ్చేసి నేను వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, పొయ్యి మీద పాలు పెట్టాను, ఇంట్లో పాడి ఉంది, లేదంటే అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ అయిపోతాయండి. ఎక్కడ? గుడి దగ్గరే. 1 గంట మనం భగవంతుడి కోసం కేటాయించడం లేదండి. అది ఆ శ్రద్ధ మనకు ఉండాలని. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే శ్రద్ధతో మనం చేయగలిగినటువంటి సమర్థత మనకు ఉండాలండి. ఎప్పుడైతే 27 లక్షల సార్లు పఠించాడు, ఎలా పఠించాడు? మనసులో రమించాడండి. అందుకే అంటారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. పరమేశ్వరుడు చెప్పాడండి. ఎవరికి? పార్వతీదేవికి. స్వామి పాపం ఈ కలియుగంలో ఎన్ని బాధలు పడాలి వాడు, భార్య బిడ్డలు, రోగాలు, ఇబ్బందులు, ఉద్యోగాలు, అందరితో పాటు పరిగెట్టడం, సమాజంతో జీవించడం, సమాజంలో ఉన్న స్థితికి రావడం, ఈ వ్యాపకాలన్నీ పడి ఈ విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం, ఈ నమ్మకాలు చమకాలు ఎక్కడవుతుందండి? సులభమే లేదా అని అడిగిందండి. అడిగితే ఆయన అన్నాడు, శ్రీరామ రామ రామేతి. రామ 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 అంటే పాపం పోతుంది. ఏమంటే మనం ఎన్నిసార్లు అన్నామండి, పోయిందా పాపం? పాపం పోతే ఎందుకు దుఃఖం వచ్చింది? దుఃఖం వచ్చిందంటే పాపం ఉంది, లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మరి రామ రామ అంటే ఎందుకు పాపం లేదు? ఆయన ఇంకొక మాట చెప్పాడు, మన సోమరిపోతులు చేయడం ఆయన ఉద్దేశం కాదండి. పరమేశ్వరుడు మనల్ని సోమరిపోతులు చేస్తాడా? ఒరే నాయన నీ జీవితంలో నువ్వు ఎలాగైనా బ్రతుకు 3 సార్లు రామ 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 అంటే అయిపోతుంది. ఆయన చెప్తాడు అలాగా? ఆయన అలా చెప్పడండి. మంత్రాన్ని మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటున్నామండి. మనిషికి ఉన్నటువంటి గొప్ప తెలివితేటలు ఏంటంటే, మనం బ్రతకడానికి కావలసినట్టుగా మనం తిప్పుతూ ఉంటామండి శాస్త్రాన్ని కూడా. ఆయన ఏమన్నాడు? రామనామ వరాననే. దేనివల్ల నీకు వరాలు వస్తాయి? మనసుతో రమిస్తే నీకు వరాలు వస్తాయని చెప్పాడండి. ఏమండి మనసుతో రమించడం అంటే ఏంటి? మనసుకు నోరుందా అని మీరు అంటారేమో. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నాకు కొడుకు కూతురు ఉన్నారండి. వాడంటే నాకు పిచ్చి. ఎందుకు? ఏ తండ్రికైనా ఏ తల్లికైనా కూతురు కొడుకు అంటే ప్రాణం. ఇప్పుడు వాటికి మనసు కంటించుకున్నాను. సూర్యవంశీ, ఇందుశ్రీ. నేను ఈ ఉపన్యాసం చెప్పని, కాశీలో ఉన్నాయి, లేదంటే ₹1,00,000 ప్రైజ్ పేర్లే, లేదంటే నేను ఒక పెద్ద గురువు గారి దగ్గర ఉన్నాయి. నా కొడుకు కూతురు గుర్తొస్తున్నారు. దేనివల్ల? మనసుకి వాళ్ళంటే ఇష్టం అయిపోయిందండి. ఇప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరు రామా 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 అన్న 3 సార్లు మనసు కంటించేసుకుంటారో వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. మనసు కంటించుకుంటే ఏమవుతుంది? ఎప్పుడూ నీకు గుర్తు రావాలి. నీ కూతురు గుర్తొచ్చినట్టు, నీ భార్య గుర్తొచ్చినట్టు, నీ కొడుకు గుర్తొచ్చినట్టు రామనామం గుర్తొస్తుందా? నువ్వు మనసు కంటించినట్టే లెక్క. ఏమండి? ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే, మా ఆవిడ గుర్తు రావాలంటే నేను ఏదో తపస్సు చేసి మా ఆవిడ గుర్తు రావాలి, మా ఆవిడ గుర్తు రావాలి తపస్సు చేస్తున్నానా? మా ఆవిడ అలవాకగా ఎందుకు గుర్తొస్తుంది? ఇష్టం. భగవంతుడు గుర్తు రావాలంటే వార్షికోత్సవం కావాలి, కార్తీక మాసం కావాలి, వైశాఖ మాసం కావాలి, మాఘమాసం కావాలి, ఓల్డని పూజలు కావాలి. అప్పుడైతే కానీ భగవంతుడు గుర్తురాడు. అయ్యప్ప మాల వేయాలి 41 రోజు, శివమాల వేయాలి 41 రోజు వేస్తే కానీ భగవంతుడు గుర్తురాడు. అంటే నీ మనసుకు ప్రేమ లేదు వాళ్ళ మీద. నీ మనసుకు ప్రేమ ఉంటే సమయుత సందర్భం ఉందా? నీకు ఎప్పుడూ గుర్తు రావాలి. ఆయన అంతగా ఉన్నారు, నీ జీవితాన్ని నడుపుతున్నాడు అన్నవాడు నీకు గుర్తు రావడానికి ఒక సమయం నీకు కావాల్సి వచ్చిందంటే ఆయనంటే నీకు ఇష్టం లేదు. ఎందుకు పిలుస్తున్నావు? నీకు ఇష్టమైన వాళ్ళ కోరికలు తీర్చుతావని చెప్పి ఆయన పిలుస్తున్నావు. ఆయన అది వద్దంటున్నాడు. ఎప్పుడైతే రత్నాకరుడు 27 లక్షల సార్లు తపస్సు చేశారో సాక్షాత్తుగా బ్రహ్మగారు వచ్చారండి. బ్రహ్మగారు వచ్చి తన కమండలో ఉన్నటువంటి నీళ్లు ప్రోక్షణ చేశాడు. పుట్టపోయింది. గొప్ప తేజస్సు వచ్చేసిందండి. ఒక్క మాట చెప్పాడు, ఇంక నుంచి నీ పేరు రత్నాకరుడు కాదు, వాల్మీకి రీతితే నామః ఊఖ్యాతం భవిష్యతి. ఈ రోజు నేను పెడుతున్నానయ్యా, నీ పేరు ఇక నుంచి వాల్మీకి అని చెప్పి పిలుస్తాడు. వాల్మీకి అంటే పుట్టలో పుట్టినవాడా. పుట్టలో పుట్టినవాడు కాబట్టి నిన్ను వాల్మీకి అంటారు. అయితే ఆ తపస్సు, ఈ తపస్సుని సమస్త లోకాలు కూడా ఉద్ధరించడానికి కావలసినటువంటి రామకథని రచించజేయడానికి నువ్వు ఉపయోగించు. నీ చరిత్ర, నీ నామం ఆచంద్రాలకు ఉండిపోతుంది. నువ్వు రచించినటువంటి రామాయణం ఎంతవరకు అయితే చెప్పబడుతుందో అంతవరకు ఈ సృష్టికి వచ్చిన బెంగ లేదని చెప్పి బ్రహ్మగారు వరాన్ని ఇచ్చారండి. అవస్థాశ్యంతి గిరియ సరితచ్చి మహీతరే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచర్చతి. రామనామాన్ని, రామకథని ఎన్నాళ్ళైతే చెప్పుకుంటారో అంతవరకు ఈ సృష్టికి వచ్చిన ఇబ్బంది లేదు. రామకథ ఎక్కడ ఆగిందో అక్కడే యుగాంతం మొదలవుతుందని చెప్పారండి. యుగాంతం 2024, 2025 కాదండి. రామనామం, రామకథ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు యుగాంతం ప్రారంభం అవుతుంది. అయితే మనం రామనామాన్ని ఎప్పుడైనా జపిస్తున్నారా? ఒరే నాయన రామనామం చెప్తున్నారా? 3 రోజులు రుద్రయాగాలు చేశారు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఒక ప్రవచనం పెట్టి ఎక్కడ సంతకట్టి అక్కడి నుంచి వచ్చి నోరు కొట్టుకుంటున్నాడంటే మనం వస్తామా? రేపు పొద్దున భోజనాలంటే ప్రాంగణం పట్టదండి. ఏమండి? భోజనం అంటే ప్రాంగణం పట్టదు. భగవంతుడు యొక్క నామం అంటే ఎవడో ఉండడండి. భగవంతుడు నామం అమృతం అండి. ఈ అమృతాన్ని కానీ నువ్వు చెవి ద్వారా తాగితే అది ఆకలి తీరుస్తుందేమో, నీ భవరోగాన్ని తీర్చి నిన్ను భగవంతుడి వైపు తీసుకు వెళ్ళగలిగినటువంటి అమృతం భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క కథ. ఎప్పుడైనా విన్నావా? అంత శ్రద్ధ మనకి భగవంతుడి కథ ఏముందా? మనం ఎంతసేపు అన్నం కోసమే, కానీ అన్నాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ కోసం, భగవంతుడి మాట కోసం. అదే నా స్వామి కథరా, అద్భుతం, ఆయన చెయ్యలేనిది ఏముంది? ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతి గిరిహి యత్కృపాతమాహం వందే పరమానంద మాధవం. ఆ మాధవుడే తలుచుకుంటే ముఖం కరోతి వాచాలం, మూగివాడి చేత మాట్లాడించగలడు, కుంటివాడి చేత కొండలెక్కించగలడు, ఏమీ తెలియని నాలాంటి వాడి చేత అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పించగలడు. అటువంటి పరంధాముడి యొక్క కథ వింటున్నానన్న ఆర్తి మనకేమైనా కలిగిందా? భగవంతుడి నామం మత్తుమందండి, గుర్తుపెట్టుకోండి. భగవంతుడి నామం అనే మత్తును వెక్కించుకుంటే నీకు వచ్చినటువంటి బాధలు, నీకు వచ్చినటువంటి ఉపద్రవాలు, నీకు వచ్చినటువంటి అశాంతి తీరుతుంది. ఒకరికి అనారోగ్యం వచ్చిందండి, సెప్టిక్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే కోస్తున్నారండి. కోస్తే ఊరికినే కోస్తే మనం ఉండగలమండి? చచ్చిపోతాం. కనీసం కత్తి గంటెడితేనే భరించలేమండి. అప్పుడు ఏం చేస్తారు? మత్తు ఎక్కిస్తారండి. మత్తు ఎక్కిస్తే శరీరం అంతా కోసేసినా నీకేమనిపించదండి. అదే మత్తెక్కించకపోతే ఇలా మోపితే ప్రాణం పోతుందండి. ఆ శరీరం కోసేసి ఆ మత్తెక్కించి ఆ బాధ తెలియకుండా అందులో ఉన్నటువంటి ఆ చెడునంతా తీసేసి మళ్ళీ కుట్టేస్తారండి. భగవంతుడు నామం అనే మత్తు ఎక్కించుకుంటే పూర్వజన్మ కృతం వల్ల వచ్చినటువంటి బాధలు నీకు కష్టాన్ని కలిగించవు, నీకు ఇబ్బంది పెట్టవు. అందుకే భగవంతుడు నామం అనే మత్తు నీ జీవితానికి ఉండాలండి. లేకపోతే మనం తట్టుకోలేము ఈ కష్టాలు.
ఒక ఆపరేషన్కో లేదంటే కత్తి గంటుకో మనం సూది ఎక్కితేనే తట్టుకోలేకపోతున్నామండి. మత్తు మందు ఉంటే ఎంత కోసేసినా తట్టుకుంటున్నావా లేదా? దానివల్ల ఏమవుతుంది? నీలో ఉన్న చెడు పోతుంది, బాగా నిన్ను ఉద్ధరిస్తుంది. అలా భగవంతుడు నామమనే మత్తు ఎప్పుడు నీ దగ్గర ఉండాలి. అది కానీ లేకపోతే ఆయన ఇచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి సమర్థత కానీ తట్టుకునే శక్తి కానీ మనిషికి లేదండి. దాన్ని మనం మన ఒంటిని ఉంచుకోవాలి. ఏమండి, ఏం కావాలా? భగవంతుడి నామం చెప్పాలంటే నీ ఐశ్వర్యం ఏమైనా ఖర్చు పెట్టాలా? పూజా సంభారాలు కావాలా? లేదంటే కాశీ వెళ్ళాలా? రామేశ్వరం వెళ్ళాలా? భగవంతుడి నామాన్ని చెప్పడానికి ఆయన సూక్ష్మమోక్షం చెప్పాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ గేలినైనా, మిగుల గేలినైనా, పద్య గజ్జ గీత భావార్థములనైనా కమలనైను తలుపు కలుసారము. ఒరే నాయనా, ఆ కమలేశుణ్ణి పలకాలంటే ఏదో ప్రత్యేకంగా కావాలి. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, నీ కొడుకు రామ, కృష్ణ, సీత, లక్ష్మి అని పేరు పెట్టుకుంటే చాలు నీ జీవితం. అజావేలుడు తరించిపోలేదా? నారాయణ 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 అంటూ యమబొట్టులు తీసుకెళ్ళిపోతుంటే ఆడు బాలుడు బోరణ తన హృదయ సీమ పులకించిన ఓ నారాయణ 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 అనుచు ఆత్మనందనుని పిలిచన్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న తన కొడుకు పిలిచాడండి, నారాయణ నారాయణ రారా రారా చచ్చిపోతున్నానని చెప్పి. అంతే, నారాయణ అన్నాడు. మరణకాలంలో మోక్షానికి తీసుకెళ్ళిపోయారు విష్ణుదూతలు. కొడుకు పేరు పెట్టి పిలుచుకున్నావా? అరే, నీ కొడుకును అసలు రామాని పెడితే, కృష్ణాని పెడితే, సీతాని పెడితే కదా నువ్వు పిలవడానికి. నువ్వేమో దిక్కుమాలని డాగు డీగు అని పెడుతుంటే చిట్ట చివరిగా ఆ పేర్లు పిలిస్తే అలా పడతావని నువ్వు. అరే, నీ కొడుకు పేరు పెట్టాలంటే పుస్తకాలు కావాలా? ఒక్క లలితా సహస్రనామం చదివితే చాలదు? ఒక్క పేరు అమ్మవారి పేరు పెట్టుకోవా? ఒక్క విష్ణు సహస్రనామం తీసి ఒక్క పేరు పెట్టుకుంటే నువ్వు ఎంత పండిపోతావు? వాడిని ఉద్ధరించిన వాడు అవుతావు, నువ్వు పండిపోతావు. అరే, ఆ పేర్లు కాకుండా వాడు అడిగారా? నాకు మోడ్రన్ పేరు పెట్టి నువ్వు పెడుతున్నావు, వాడిని పాడు చేస్తున్నావు, నువ్వు పాడైపోతున్నావు. విశ్రామ గేలినైనా, మిగుల గేలినైనా, పద్య గజ్జ గీత భావార్థములనైనా, ఎప్పుడైనా భగవంతుడి యొక్క నామాన్ని అస్సలు మీకు ఒక్క మాట చెప్తానండి, మంచం మీద ఉండి ఏ పని చేయకూడదు. అటువంటి భోగస్థానం మంచం. అటువంటి మంచం మీద కూడా భగవంతుడి యొక్క నామాన్ని చెప్పొచ్చని చెప్పి అంత వెసులుబాటు మనకు అందించారని మహర్షులందరూ కూడా. ఆ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణం నీ దగ్గరే ఉంది, స్వరపేటిక. ఈ నోటితో భగవంతుడి యొక్క స్మరణ చేయకుండా ఉంటే రేపు అన్న రోజు ఏరా నీకు నోరిచ్చాను, ఇంత అద్భుతమైనటువంటి గాత్రాన్ని ఇచ్చాను, దేనికి వాడావు? వద్దులే అని చెప్పి తీసేస్తే. ఇలాగే వెనకటికి ఒక వార్షికోత్సవం జరుగుతుందంటండి. ఏదో గురువుగారు మంచి హరిశ్చంద్ర నాటకం పెట్టారంట. అద్భుతంగా నాటకం సాగుతుంటే ఆయనకు ఒక బామర్ది ఉన్నాడు, భార్య తరపు అన్నదమ్ముడు. బావా నేను 4 పద్యాలు నేర్చుకున్నాను, ఎలాగో నువ్వే కదా కమిటీకి అధ్యక్షుడివి, ఇప్పుడు నీ మాట ఎవడు కొడతాడు? నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే స్టేజ్ ఎక్కి 4 పద్యాలు పైన దిగిపోతాను బావా అన్నాడు. వాడు అన్నాడంట, అయ్యా ఎందుకురా, వచ్చు అని అన్నాడంట. సరే అని చెప్పి ఆ కమిటీ వాళ్ళకి పిలిచాడంటండి. కమిటీ వాళ్ళకి పిలిచి, ఒరే నాయన మా వాడు ఏవో 4 మంచి మాటలు చెప్తాడంట, ఒక్కసారి స్టేజ్ ఎక్కించండి అన్నారు. మంచి రసవత్రంగా సాగుతుందండి. రసవత్రంగా సాగుతుంటే వీడెక్కాడు. వీడెక్కి జనం ఫుల్గా ఉన్నారు. ఎక్కి జనాన్ని చూసి చెమట్లు పట్టేసి భయం వచ్చేసి ఇక పద్యం పాడడం మానేసాడు. ఒరే పాడు అంటున్నాడు, ఇంకా మరి పాడడం లేదు, మొత్తం పాడు చేసాడు. పాడు చేస్తే దిగిపోయారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన మైక్ పట్టుకున్న కమిటీ ఆయన అన్నాడంటే, ఒరే నాయన మీరు అందరూ వెళ్ళిపోకండి, మరుసటి రోజు రండి, ఈ ప్రోగ్రాం మళ్ళీ రేపు ఎక్కడి నుంచి పెట్టేస్తాను, ఎంతకు వచ్చైనా నేను పెట్టుకుంటాను, ఎందుకు నా వల్ల దోషం, ప్రోగ్రాం ఆగిపోయింది కాబట్టి రేపు రండి అని చెప్పాడు. వీళ్ళు బతిమాలాడు, వాళ్ళని బతిమా మళ్ళీ మరుసటి రోజు రెడీ అయ్యారండి. వీడు మళ్ళీ వచ్చాడండి. బావా నిన్న పాడలేదు కానీ ఈ రోజు మాత్రం పాడతాను బావా, నాకు అవకాశం ఇవ్వు అన్నాడు. ఒరే నిన్నే పాడు చేసావు బావా, ఏం కుదరదు బావా, నువ్వు ఇస్తే కానీ కుదరదు. ఏమండి, మన తరపు అయితే ఒక రకం అండి, ఇప్పుడు ఆవిడ తరపు కాబట్టి చిన్న భయం ఉంటుందండి. ఈయన తరపు వచ్చేది కాబట్టి సరే వీడు అప్పుడు అని చెప్పి ఈ ప్రధాన నాటకం వేసిన వాడి దగ్గరికి వెళ్ళాడంట. మా వాడు అప్పుడు నిన్న పాడు చేసాడు, ఈరోజు కూడా ఒప్పడు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక మూగువాడి వేషం ఇచ్చేయండి. మూగువాడి వేషం ఇచ్చే స్టేజ్ ఎక్కించామనుకో, వాడు ప్రోగ్రాం వల్ల ఉన్న వచ్చిన నష్టం లేదు, వాడు మూగువాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉంటాడు అని చెప్పి మూగువాడి వేషం ఇచ్చాడు. ప్రోగ్రాం చక్కగా అయిపోయిందండి. ఏమండి, పద్యం పాడగలిగిన సమర్థత కలిగిన వాడు పద్యం పాడకపోతే మరుసటి రోజు నాటకానికి మూగి వేషం వచ్చిందే. భగవంతుడు నామాన్ని చెప్పగలిగినటువంటి మాట కలిగినటువంటి మనుష్యుడు ఈ మాటతో భగవంతుడి యొక్క నామాన్ని చెప్పకపోతే మరుసటి జన్మలో మాట లేని మూగి జన్మ వస్తుందని చెప్పి నువ్వెందుకు నమ్మవు? ఏమండి, పాటగాడు పాట పాడకపోతే మరుసటి వేషంలో మూగి వేషం వచ్చింది.
మాటగాడు భగవంతుడి యొక్క మాట పలకకపోతే నీకెందుకురా ఈ మాట లేని జన్మలోకి తోస్తానని చెప్పి ఒక తిరియక్కుగా ఒక జంతు జన్మలోకి తోసేస్తే ఆకలంటే చెప్పగలవా, బాధ వస్తే చెప్పగలవా? దానికోసమా ఈ జన్మ వచ్చింది. ఈ ఉన్నతమైనటువంటి జన్మను ఆధారంగా చేసుకుని మోక్షానికి వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ ఉన్నతమైన జన్మ పొందాలి తప్ప తిరియక్కుగా పుట్టడానికే ఇంతటి ఉపకరణం కాదండి. అందుకే మనం భగవంతుడు ఇచ్చినటువంటి మాటని భగవంతుడి కోసం వెచ్చించాలి. ఏముందండి ఖర్చు? నారాయణ అన్న నామం అనలేవా, శివ అన్న నామం అనలేవా? ఖర్చుతో పనే. ఒక్కసారి భగవంతుడు నిలిగెత్తి పిలవాలండి. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఆయన ముఖం ఎలాంటిది? ఆననే, వరాలు ఇచ్చే ముఖం అండి ఆయనది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏమంటే కుచేలుడు పెట్టినటువంటి ముక్కిపోయిన అటుకుళ్ళు తినే ముక్తినిచ్చేయలేదా? మనకెందుకు ఇవ్వడండి? భగవంతుడికి ఉన్న లక్షణం చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఓయి అనేదేవట. భాగవతంలో గజేంద్రుడు అంటాడండి, స్వామి నీకున్నటువంటి లక్షణం ఏంటి? వినుదటు జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఓయి అనేదేవట. నీకున్నటువంటి లక్షణం ఆర్తితో తపనతో పిలిస్తే నువ్వు పలుకుతావంట. ఏమండి, భగవంతుడు పిలాలంటే నీకు శుచి శుభ్రం బట్ట అన్నీ ఉన్నాలేవో చూస్తాడా? ద్రౌపది నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాక్కొచ్చేసి ఆవిడ చీరను ఒలిచేసి అవమర్యాద చేద్దామని చెప్పి బట్ట ఒలిచేస్తూ ఉంటే శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అని ప్రార్థన చేస్తే అప్పటికి ద్రౌపది ఎలా ఉంది? బహిష్టై 3 రోజుల్లో బయట ఉందండి. మలినమైనటువంటి బట్టతో ఉంది, జట లేదు. అటువంటి స్థితిలో ఉన్న అమ్మా నువ్వు ఇప్పుడు పిలుస్తున్నావు అమ్మా, నీ 3 రోజులు స్నానమైన తర్వాత నీకు శుభ్రమైన తర్వాత నువ్వు చక్కగా బొట్టు పెట్టుకుని స్నానం చేసి మంచి బట్ట కట్టుకున్న తర్వాత వస్తానన్నాడు ఆ కృష్ణుడు. అలా అనే లక్షణం భగవంతుడికి లేదండి. నువ్వు ఎలా ఉన్నా పిలిస్తే పలుకుతాడండి. ఎలా వచ్చాడు? మనం ఇప్పుడు సినిమాలో చూస్తాం, ఆయన ఏదో చెయ్యి నుండి చీరలు వచ్చాయి, దుశ్శాసనుడు లాగుతున్నాడు, అలిసిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పి. ఏమండి, ఆయన చెయ్యి నుంచి చీరలు వస్తే లాగడానికి దుశ్శాసనుడు పిచ్చివాడా? ఇదేదో మాయను అనుకోరా. కృష్ణుడు అలా చెయ్యలేదండి. కృష్ణుడు తాను చీరైపోయి ద్రౌపది ఒంటిని చుట్టేశాడండి. భగవంతుడు ఒంటి మీద ఉన్నాడు కాబట్టి ఎన్ని చీరలు లాగినా దుశ్శాసనుడికి జబ్బల పీకే తప్ప ఆవిడ ఒంటికి అవమానం జరగలేదండి. అరే ఆర్తితో నువ్వు పిలిస్తే నువ్వు బహిష్తో ఉన్నావా, దరిద్రుడివా, శూద్రుడివా, ఏ స్థితిలో ఉన్నావని భగవంతుడు చూసే లక్షణం కాదయ్యా. నీలో తపన ఉంటే నువ్వు ఎక్కడున్నా పలుకుతాడు. ఒక దళిత జాతికి చెందినటువంటి శబరికి పిలిస్తే రాముడు పలకలేదా? రాముడు శబరి దగ్గరకు వచ్చాడా? శబరి వెళ్ళిందే రాముడి దగ్గరికి. మతంగ మహర్షి సేవ చేసింది, ఆయన మోక్షానికి వెళ్ళిపోయాడు. మతంగ మహర్షి వెళ్ళిపోతూ రామనామాన్ని చెప్పు, రామనామాన్ని పలుకు, రాముడే నీ దగ్గరకు వస్తాడని చెప్పిందండి. ప్రతిరోజు ఈ శబరి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గేసి చక్కగా 2 పాదాలు వేసి నా రాముడు వస్తాడు ఈరోజు, ఎంత శుభ్రంగా ఉండాలని మంచి పళ్ళు తెచ్చి లోన పెట్టేది. అలా కొన్ని సంవత్సరాల పాటు చేసిందండి. మనమా 4 రోజులు చేస్తే ఈయన ఇవ్వకపోతే వెంటనే బట్టలు మార్చేయడం, ఫోటోలు మార్చేసి ఇంకో ఫోటో పెట్టాడు. ఏమండి, మనం అక్కడ వారికి శబరి 96 సంవత్సరాలు 98 సంవత్సరాలు వయో వృద్ధురాలు దాకా నా రాముడు వస్తాడు, ఎందుకు నా గురువు చెప్పాడు, రామనామానికి ఆ శక్తి ఉంది, రాముడిని కట్టి తీసుకొస్తుంది రామనామం అని చెప్పి నమ్మిందండి. నమ్మితే ఒక గురువు చెబితే నమ్మింది, ఇంకొక గురువు విశ్వామిత్రుడు తీసుకొని రాముడిని తీసుకొని వచ్చాడండి. వచ్చి శబరి దగ్గరికి వెళ్ళి శబరి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళు తిని శబరికి ముక్తికి పంపించాడండి. ఏ చేయలేదా? ఎందుకు నువ్వు గాబరా పడిపోతున్నావు? భగవంతుడి యొక్క నామాన్ని విశ్వాసంతో నువ్వు పఠిస్తే భగవంతుడు నీ దగ్గరకు వస్తాడండి. భగవంతుడు అనుగ్రహం లేకుండా ఈ గ్రహాలు ఏవి కూడా నిన్ను ఉద్ధరించవు. ఏమంటే నాకు జాతకంలో ఆ గ్రహం బాగలేదు, జాతకంలో ఈ గ్రహం బాగలేదు, నాకు కుజదోష వచ్చింది, రాహుభావం వచ్చింది, ఏలినాడు శని పట్టుకుందని చెప్పి నువ్వు వంగరాలు మార్చుకుంటే కాదురా నాయన. గోడ మెరుగొట్టు అటుకట్టి ఈ గోడ ఇటు కడితే కాదు. భగవంతుడు నీకు ఒక వాస్తుని పెట్టాడు, ఆ వాస్తుతో జీవించి ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ నిన్నేం చేస్తాయి? భగవంతుడు చెప్పారుగా, ఏమిటా వాస్తు? కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మ బసిరిగాక, వైకుంఠుని పగడని వక్త్రంబు వక్త్రమే ధమడబధ్వని చేసే దక్కగాక, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరిశేక నిర్విదర్వి కాక, కమలేశుని చూడని కన్నులే తనుకుడ్జాల రంధ్రంబులు కాక, విష్ణు భక్తి లేని విభుదుడే పాదయోగముతోడి పశువు కాక అన్నాడు. ఒరే నాయనా, తల్లి గర్భంలో నీకు ఈ వాస్తుని పెట్టాడు. కమలాసుని చూడాలి కన్నులతో, కమలాక్షుని అర్చించాలి నోటితో, స్వామికి సేవ చేయాలి చేతులతో, స్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి కాళ్ళతో, స్వామికి ఈ శరీరాన్ని అర్పించాలండి. ఇలా అర్పించడం అనే చెప్పి భగవంతుడు ఈ వాస్తుని పెట్టాడు. ఈ వాస్తుతో నువ్వు జీవించకుండా ఎన్ని వాస్తుల కోసం నువ్వు తిరిగినా, ఎన్ని వాస్తులతో నువ్వు ఇల్లు కట్టుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నా, బొంగరాలు పెట్టుకున్నా, బీరువాకు బుర్ర గుద్దుకుంటున్నా నీ జీవితం మారదు.
నీ జీవితం మార్చాలంటే వీటన్నింటికి అధినాయకుడైనటువంటి పరంధాముడు ఒకడు ఉన్నాడే, ఆయన పాదాన్ని పట్టుకుంటే సృష్టిని నీ వైపు తిప్పుతాడండి. అది మనం చేయాల్సిందే. అందుకే చూడండి, ఏ గ్రహదోషం ఉన్నా ఏం చెప్తారంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయి అంటే, అభిషేకం చేయడం అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అభిషేకంలో ఒక రహస్యాన్ని పెట్టారండి. నేను చెంబుడు నీళ్ళు తెచ్చానండి, నేను బిందు నీళ్ళు తెచ్చానండి, నేను పోసానండి, నేను ఎక్కువ తడిపాను కాబట్టి నాకే పుణ్యం. ఏమండి, శంకరుడికి నువ్వు పోసినటువంటి గుక్కడి నీళ్లు కావాలా? సమస్త లోకానికి ఆధారమైనటువంటి నీటిని ఇచ్చిన వాడు శంకరుడు అండి. మందాకిని నదిగా ప్రవహిస్తున్నటువంటి దేవలోకంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని నదిని ఈ భూలోకానికి తెచ్చిన వాడు శంకరుడు కాదా? భగీరథ ప్రయత్నంలో రంగతుంగ తరంగ సంగములతో రంజిల్లు ఘోషంబుతో బంగారు పొంగు ఉప్పొంగుతో నొరగతో పువ్వాట తుంపర్లతో బంధులు సల్పజనబో భాగము నుంచి జారిన్ గంగమ్మను దాచి చేసిరమన్ రంజిల్లునే శంకర. ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆ గంగని పట్టి మనకి ఈ భూలోకానికి ఇచ్చినటువంటి పరంధాముడికి నువ్వు పోసిన బుక్కు నీళ్ళు ఎందుకు అంటే ఒక రహస్యం ఉందండి. ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, శివాలయానికి వెళ్ళి తలుపు తీసిన వెంటనే ఏం కనబడుతుంది? పరమేశ్వరుడు కనబడతాడు. నువ్వు నీళ్లు పోసావు, ఉండిపోయా, జారిపోయాయి. పాలేసావు, జారిపోయాయి. పువ్వులు వేసావు, జారిపోయాయి. తేనె వేసావు, జారిపోయింది. విభూతి వేసావు, జారిపోయాయి. ఏది వేసినా మొత్తం జారిపోయాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏదైతే నువ్వు వచ్చినప్పుడు లింగాకారాన్ని చూసావు, వెళ్ళిపోయినప్పుడు కూడా అదే లింగాకారం ఉండిపోతుంది. నువ్వు వేసినవన్నీ జారిపోతున్నాయి. ఒరే నాయన, మాట వచ్చింది చిన్నప్పుడు, ఓ మా అబ్బాయికి మాట వచ్చింది, మా అమ్మాయికి మాట వచ్చిందని మా అందరికీ బూర్లు పంచింది అమ్మ. 90 సంవత్సరాల తర్వాత ఏం తాతగారు బాగున్నామంటే, ఒరే మాట పడిపోయిందిరా అంటాడు. అంటే 5 ఏళ్ళప్పుడు వచ్చిన మాట 90 వచ్చేసరికి మాట జారింది. అంటే వచ్చిన మాట పోయింది, నడకొచ్చింది, ఓ సంతోషపడి అరిసిలు పంచింది. కొన్నాళ్ళు వచ్చేసరికి ముడుకులు చెప్పలు అరిగిపోయాయి, వేగం తగ్గిపోయింది. ఇంకా ముసలితనం వచ్చేసింది. ఇంటి శివాలయానికి రావడానికి ఎవడో ఒకడు బండి మీద తీసుకురావాలి. ఇంకా ముసలితనం వచ్చేసింది మంచం మీద. ఏది నడక? వచ్చిన నడక పోయింది. అందం వచ్చింది, ఓ పేరుని లవ్లీలు రాసావు, ముస్తాబులు చేసావు, నేనంతా అని చెప్పి అందరి దగ్గర విర్రవీగావు. వృద్ధాప్యం వచ్చింది, నీ అందమే నీకు బరువైపోయింది. ఏది అందం? వచ్చిన అందం పోయింది. యవనం పోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. భార్య వెళ్ళిపోయింది, అయితే నువ్వైనా వెళ్ళిపోతావు, లేదంటే ఆవిడైనా వెళ్ళిపోతుంది. కొడుకు వచ్చాడు, వెళ్ళిపోయింది. కూతురు వచ్చింది, ఇంకొక ఇంటికి వెళ్ళిపోయింది. ఐశ్వర్యం వచ్చింది, ఇంకొకటి చేతికి వెళ్ళిపోయింది. నువ్వేది ఉండిపోయింది? ఏది అయితే నీ ఆత్మ వచ్చింది అదే ఆత్మ ఉంటుంది. ఒరే నాయన, నీ శరీరంలోకి ఏది వచ్చినా అది వెళ్ళిపోతుంది. ఉండిపోయేది ఆత్మస్వరూపమైనటువంటి భగవంతుడు ఒక్కడైన తత్వాన్ని మనకు చెప్పడానికి శివాలయంలో అభిషేకం పెట్టారు అని చెప్పిందండి శాస్త్రం. అభిషేకం అంటే కేవలంగా నువ్వు చేసినటువంటి గంగా, నువ్వు చేసిన పాలు, నువ్వు చేసిన పూలు కాదు. నువ్వు ఒక పాఠం నేర్చుకో. అరే, శంకరుడి మీద వేసినవన్నీ జారిపోతున్నాయి, నా మీదకి వచ్చినవన్నీ వెళ్ళిపోతాయి, కానీ నేను ఆత్మస్వరూపంగా మిగిలిపోవాలి. ఏదైనా సాధించాలా వద్దా? ఒక ఉపన్యాసంకి రావాలంటేనే బండిలో పెట్రోల్ ఉందో చూసుకుంటున్నాను, ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను. రేపు అన్న రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక శరీరంలోకి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళకి కావాల్సినటువంటి సంభారం ఏమైనా సంపాదించుకున్నావా? క్యాంప్ వెళ్తే 5 రోజులకి కావాల్సిన పరిచర్యలు చేసుకుంటున్నావే. కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఈ జీవుడు తిరగాలి శరీరం లేకుండా. దానికోసం నువ్వేం సంపాదించుకున్నావు? బోల్డంత డబ్బు సంపాదించానండి, ఎక్కడే ఉండిపోతాయి. బోల్డని ఫ్లాట్లు కొన్నానండి, ఎక్కడే ఉండిపోతాయి. మంచి ఇల్లు కట్టానండి, ఇల్లు కూడా ఇది కాదురా అని చెప్పడానికి ఎగూపిరి దిగూపిరి వచ్చేస్తే బయటకు తీసేసి ఒకసారి ఇల్లు చూపించండి అని చెప్పి ఇల్లు చూపించేసి బయట పెట్టేస్తారండి. ఒక పిచ్చెక్కిపోయేవరా, ఇల్లు నీది కాదురా అని చెప్పి. ఏమంటే ఇల్లు చూపించి బయట పెడతారండి. దేనికి ఇల్లు చూపించి బయట పెడతారు? అది నీకు పాఠంగా, చచ్చిపోయే వాళ్ళకి పాఠంగా. వాడే ఉంది, ఇంకా లాస్ట్ ఊపిరిలో ఉన్నాడు, వెళ్ళిపోతాడు. వాడిని చూడడానికి వస్తున్నారే, పాపం అమాయకుడు చచ్చిపోయాడురా, నేను ఉండిపోతానని చెప్పి గొప్ప బలవంతులందరూ వస్తున్నారే, పాపం ఆడే పిచ్చెక్కిపోయాడు, ఇంట్లో ఉండలేదురా, రేపు అన్న రోజు నన్ను మాత్రం వండిస్తారని చెప్పి నువ్వు తెలుసుకుంటావని పెట్టారండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోసం కాదు, వాడి కోసమే. ఏమండి, ఇల్లు చూపించేసి బయట పెట్టేస్తారా నాయన? ఎందుకురా పిచ్చెక్కిపోతున్నావు? ఉండాలి, మంచిదే. ఉండకూడదంటే ఎలా? రామచంద్రమూర్తి అంతటి వాడు చెప్పాడు లక్ష్మణ స్వామితో, ధనమార్థాయ కాకుత్స ధనం మూలం యదం జగత్ అంతరం నాభిజానామి నిర్ధన శివతస్యత. కాకపోతే అంతరం తెలియాలి, ఎక్కడ వరకు ఉండాలో తెలియదు. నాకు బోల్డంత డబ్బు ఉందని నాది 8వ నెంబర్ సైజ్ అయితే 10 కొనుక్కుంటే టప్ 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 అని కొడుతుంది. డబ్బుల్లో 8వ నెంబర్ 6వ నెంబర్ కొలిచేస్తే కలిసేసి పుండి అయిపోతుంది. 6 కొనుక్కోకూడదు, 9 కొనుక్కోకూడదు, నీకు సరిపడిన సైజు కొనుక్కోవాలి. అప్పుడు నువ్వు సుఖంగా భద్రంగా నడుస్తావు. నాకు బోల్డంత ఐశ్వర్యం ఉందని ఇచ్చిన వాళ్ళని వదిలేస్తున్నావు నువ్వు. ఏమండి, ఇచ్చినటువంటి పరంధామును వదిలేసి నువ్వు లోకం కోసం తిరిగితే రేపన్న రోజు నీకు నేరేది కాదు. ఒక ఆయన ఏమో గురువు గారి దగ్గరికి వచ్చాడంట. గురువుగారు బోల్డంత ఐశ్వర్యం సంపాదించేశానండి, కొడుకు పెళ్లి చేశాను, కూతురికి పెళ్లి చేశాను, ఓ కార్లు మేడలు మిద్దులు బోల్డ్ ఉన్నాయి, నాకు శక్తి ఉంది, అనారోగ్యం ఏమి లేదు, నాకు ఎవరవసరం లేదంటే నేనే బ్రతుకుతానండి, వీటితో వాడితో నాకేం పని అండి అన్నాడు.
ఒరే వీళ్ళు బాగా అహంకారం వచ్చేసింది అని చెప్పి గురువు గారు ఏం చేశారు, నాయన 2 అయింది సంధ్యావందనంకి వెళ్ళాలి, ఆ చెరువు దగ్గరికి రారా బాబు నాతో అన్నారంట. చెప్పులు లేకుండా గురువు గారు నడుస్తున్నారు, వీడు కూడా నడుస్తున్నాడు, ఎప్పుడు అలవాట్లేదు, కాళ్ళు కాలిపోతున్నాయి, బాగా ఎండ, గబగబా అటు ఇటు చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు ఆయన, చెట్టు ఏదైనా కనబడుతుందో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇదేంటి కాళ్ళు బొబ్బలు వచ్చేసేటట్టు ఉన్నాయని. బాబు నీడ కోసం చూస్తున్నావా, ఇక్కడ చెట్లే లేవు కానీ నేను నడుస్తుంటే నా వెనక్కి నీడ వస్తుంది, ఆ నీడలో నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. ఊరుకోవయ్యా స్వామి, నిన్ను నమ్ముకొని అనవసరంగా వచ్చాను, నీ నీడ నాకేం విశ్రాంతి అవుతుంది అన్నాడు. సరే ఇప్పుడు నీ నీడ ఉంది కదా, నీ నీడలో నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. ఇది మరీ దరిద్రంగా ఉందండి, నా నీడ నాకు ఎలా ఉపయోగపడుతుందంటే నా నీడ నాకు ఉపయోగపడదన్న. ఒరే కాలం కలిసి రాకపోతే నీ నీడే నీకు ఉపయోగపడదురా, నా బ్రతుకుని వెర్రవేగుతున్నావే, కాబట్టి జాగ్రత్తగా ఉందా అన్నాడు. కాలం అనేది కలిసి రాకపోతే నీ నీడ కూడా నీకు సహకరించదు. కాలం కలిసి వచ్చిన నాళ్ళు నువ్వు తిరుగుతున్నావు, కానీ కాలం అనేది ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు. రాత్రి అయింది వెంటనే పగలు వస్తుంది, పగలయింది రాత్రి వస్తుంది. ఓపిక పడి నేర్చుకోరా, దయతో ధర్మంతో వచ్చింది అణిగి మణిగి ఉండు. ఇప్పుడు అనాయాసేన మరణం, శ్రీశైల క్షేత్రం వెళ్ళాం అనుకోండి, వాళ్ళు తీర్థోదకాన్ని ఇచ్చి ఒక మంత్రం చెప్పిస్తారండి, అనాయాసేన మరణం వినాధైన్యేన జీవితం దేహంతే తమ సాయుధ్యం దేహియే పార్వతీపతే శ్రీ మల్లికార్జున పాదోదకం పావనం శుభం శుభకరం. స్వామి పాపం వెర్రెక్కిపోయాడు, వచ్చాడు కదూ, వీడికి ఏం కావాలి, నీ పాదోదకాన్ని స్వీకరించాడు కాబట్టి అనాయాసేన మరణం, వీడికి మరణం అనేది ఏ బెంగా బెదురు లేకుండా హాస్పిటల్లో పడిపోయి నెలల పాటు ఉండిపోయి లక్షలు ఖర్చు అయిపోతే కొడుకు అమ్మాయి అన్నాళ్ళు ఉంటాను, ఉద్యోగం సెలవు పెట్టి వచ్చాను, ఇప్పుడే ప్రమోషన్ లిస్టులో ఉన్నాను, ఇంక నుంచి నేను ఉండడం కుదరదు, 10 రోజులు అనుకొని వచ్చాను, ఇప్పుడు నాన్నగారి 4 రోజులు అయిపోయింది, ఏమీ తెమల్చడం లేదు, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి కొడుకు వెళ్ళిపోతాడు. అవసరం అంటే అయిపోతే నేను వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. భార్య అన్నయ్యకి ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఏమిట్రా నాకు హాస్పిటల్ వాతావరణం పడదు, నాకు నిద్ర రాకపోయినా ఎక్కడే ఉండి నానా బాధలు పడుతున్నాను, ఈయనేమో ఒక అంతటికి ఏది తేల్చుకుంటాడు అని చెప్పి భార్య బెంగెట్టుకుంటుందండి. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఐసీలో ఉంటారండి, అందరూ వచ్చి మొక్కలు చూస్తూ ఉంటారండి. లోన్ ఉన్నవాడికి తెలిసిపోతుంది, ఇదేంటిది ఎప్పుడు రాని వాళ్ళందరూ కూడా వచ్చి నా మొక్కను చూస్తున్నారు అంటే ఏదో చెప్పేసి ఉంటారు డాక్టర్ గారు అని వీడికి తెలిసిపోతుందండి. ఏమంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి అయ్యా చూసుకోండి అని డాక్టర్ గారు చెప్తే మొత్తం ఫోన్లు వెళ్ళిపోతాయండి. ఈ ఐసీయూలో చిన్న అద్దం ఉంటుంది, అందరూ వచ్చి అద్దం దగ్గర చూసి, లేదంటే లోనకి ఒక్కొక్కడు వచ్చి వీడికి అనుమానం, వీళ్ళందరూ కూడా బ్రతికినప్పుడు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు వస్తున్నారంటే ఏదో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు ఉంది, ఎంతవరకు వెయిటింగ్ లిస్ట్లో ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయిన టికెట్ అని వీడికి తెలిసిపోతుంది. ఒళ్ళంతా సూదులు గుచ్చేసి ఎప్పుడు ఉంచుతారా డాక్టర్ గారు, తీసేయమంటారా అని ఆయన అంటాడు, తీస్తే చచ్చిపోతారు, ఇప్పుడు 1-2 రోజులు ఉంచున్నాను అంటాడు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి పడుకుంటే తెల్లవారేపాటికి ఆయు ప్రమాణం అయిపోతే తీసుకెళ్ళిపో, ఒకటి చేతి ఎత్తి దించకుండా చిచ్చిచి అనిపించుకోకుండా తీసుకెళ్ళి అదృష్టాన్ని ప్రసాదించాలంటే అది నా చేతుల్లో లేదు. ఒకటి చావు ఒకటి పుట్టుక మనిషి చేతుల్లో లేదండి, అది భగవంతుడి చేతుల్లో ఉంది. ఆ అనాయాసేన మరణం వినాధైన్యేన జీవితం, బ్రతికి నన్నాలయ్యా నా కొడుకు చదువు, నా కూతురికి పెళ్ళి, లేదా నాకు ఆరోగ్యం అని చెప్పి ఒకరి కింద చెయ్యి చాచి ఆ దరిద్రాన్ని ప్రసాదించకు. దేహంతే తమ సాయుధ్యం, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మల్లోకి వెళ్ళిపోకుండా నీ స్థానానికి తీసుకెళ్లి బ్రహ్మపదంలో ఉంచుకుని అదృష్టాన్ని ప్రసాదించు, నీ పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి మన చేత ఆ తీర్థోదకాన్ని స్వీకరించేసేటట్టుగా చేస్తారని. అటువంటి శక్తి మనకి రావాలంటే, అటువంటి అనుగ్రహం మనకి కావాలంటే దేని వల్ల వస్తుందంటే అది భగవత్ కృప వల్ల వస్తుందండి.